హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం కామన్ ఫ్యాక్ట్స్లో ఒక మంచి ఇంపార్టెన్స్ విషయం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది, చాలా మంచిది కూడా. మనం చాలామంది గమనించగానే యాడ్స్ గురించి ఎవరైనా ఆలోచించారా? యాడ్స్ అనేవి ఎంత మనిషి మీద ఎంత బాగా ఇంపాక్ట్ అవుతాయి అనేది. ఎందుకు ఒక హీరోయిన్ సంతూర్ షోప్ రాసిందంటే సంతూరే చాలామంది కొంటారు. అది ఆ రకంగా కొంతమందికి బాగా ఇష్టపడతారు అన్నమాట. మన చిరంజీవి లేదా మన హీరోస్ ఎవరైనా కానీ ఏదైనా చెప్పారంటే ఓహో వాళ్ళు చెప్పారు కాబట్టి మనం వాడదాం అనేటట్టు ఇంపాక్ట్ అవుతారు. అదే చెడైనా అంతే, మంచి అయినా అంతే. యాడ్ అంత పవర్ఫుల్. యాడ్స్ 45 సెకండ్స్ ఇట్లా ఉంటుంది, కానీ ఎంత పవర్ఫుల్ అంటే మనిషి మీద అంత బాగా వర్క్ చేస్తుంది అన్నమాట. కొడుతుంది, ప్రతిసారి యాడ్ వేసినప్పుడల్లా కొడుతుంది, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని. అదే మంచి విషయాలు ఎందుకు చేయరు యాడ్స్? యాటిట్యూడ్ బాగుండాలి, డబ్బు ఇలా సంపాదించుకోవాలి, జాబు ఈ ఏజ్ నుండి చేసుకోవాలి, జాబ్ ట్రయల్ ఈ ఏజ్ నుండే ఉండాలి, డబ్బు ఈ రకంగా డబ్బు సంపాదించడానికి ఇన్ని వేస్ ఉన్నాయి, ఇలాంటి యాడ్స్ చేయొచ్చు కదా. తెలిసి చాలామంది ఉన్నారు. అదే ఫారిన్ కంట్రీలో అయితే ఎవరైనా హెల్ప్ అడిగారంటే 100 మంది వస్తారు, 100 మంది. మన యాటిట్యూడ్, ఇండియన్ యాటిట్యూడ్ ఎలాగ ఉందంటే ఒకరికి హెల్ప్ కావాలంటే ఆయన్ని పట్టించుకోరు. చాలా రాంగ్ పద్ధతి. ఎందుకంటే ఒకరు ఎదగాలి అనే ఆలోచన వచ్చిందంటే వాడు బాగుపడాలనే ఆలోచన వచ్చినట్టే. వాడికి వీలైతే హెల్ప్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు అసలు. వీలైతే హెల్ప్ చేయండి, వాడు ఏదైనా చేయగలడు. అందుకే కదా ఫస్ట్ యాటిట్యూడ్ మారడం అడుగుతాడు, ఎవరినైనా హెల్ప్ అడుగుతాడు, వాడు మాత్రం సపోర్ట్ చేయడు. అది ఎంత చిన్నడు అవ్వచ్చు, పెద్దడు అవ్వచ్చు, హెల్ప్ చేయగలిగే ఛాన్స్ ఉన్నా కానీ అందరూ డబ్బే అడగరు. చాలామంది చాలా రకాల హెల్ప్ అడుగుతారు. వీలైతే చెయ్యండి. మన ఇండియా కూడా ఒక గొప్ప దేశం, ఎన్నో రకాల సాంస్కృతి సంబంధాలు ఉన్న మంచి పద్ధతులు ఉన్నాయి మన దీంట్లో. ఈ ఒక్క యాటిట్యూడ్ దగ్గర మాత్రం ఫ్రీ అంతే 1000 మంది వెళ్తున్నాం. అది ఎందుకు ఫ్రీ ఇస్తాననేది ఎవరూ గమనించాం. జ్యువెలరీ షాపులో ఒక కుక్కర్ ఇస్తారని చాలు తొలాలు కొనేస్తాను రిలీ ఆ కుక్కర్ కోసమే. ఆ కుక్కర్ ఎలాగొస్తుంది? ఫ్రీగా ఇస్తాను అంటాడు, గిఫ్ట్ ఊరకనేమో ఇస్తాడేమో. ఎందుకు ఇవ్వట్లేదు అంటే అందులో ఆ లాభాన్ని కలుపుకొని ఇస్తాడు, అది మాత్రం గమనించరు. సో ప్రతి యాడ్ ఇంతే అనమాట. ఈ జనాల్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటే కేజీకి 4 చీరలు అంతే, వెళ్ళి కొనియడమే. కేజీ పడుతుందా లేదా, అది ఎందుకు ఇస్తాడు, వాడికి లాభమా నష్టమా ఏం ఆలోచించరు. సో ఈ యాటిట్యూడ్ తగ్గించుకోండి, మంచి యాటిట్యూడ్ యాడ్స్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి, మంచి విషయాల గురించి యాడ్ చేయండి. ఒక్కొక్క ఛానల్లో ఒక మంచి విషయం చెప్పండి. ఫస్ట్ స్టార్టింగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని 10 మందికి 100 మందికి పంచండి అని కాకుండా ఒక మంచి వాక్యంతో మంచి సెంటెన్స్ చెప్పండి. ఇప్పుడు ఎవ్వరం కూడా కళ్ళు తెరగానే సూర్యోదయాన్ని చూడట్లేదు, యూట్యూబ్నే చూస్తున్నాం లేదా వాట్సాప్నే చూస్తున్నాం. కాబట్టి ప్రతి క్రియేటర్ ఆలోచించండి, మన యొక్క ఛానల్ గ్రోత్ అవ్వాలి అనేది బాగుంటే, కంటెంట్ బాగుంటే, కాన్సెప్ట్ బాగుంటే మనందరము బాగానే సంపాదించుకుంటాం. కానీ చాలామంది చెడు ఉద్దేశాలతో కంటెంట్లు చేయకండి. మంచి యాడ్ ఫస్ట్ స్టార్టింగే ఒక మంచి యాటిట్యూడ్ గురించి కానీ, మంచిగా ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి, పాసివ్ ఇన్కమ్ ఎలా చేసుకోవాలి, యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇలాంటి మంచి వాటితో యాడ్ చేయండి. యాడ్ చేసి లేదా ఒక హెల్త్ పాలసీలు చేసుకుంటే ఎంత బాగుంటుంది, అలాంటి యాడ్స్ 10 మందికి ఉపయోగపడేది, డబ్బుల కోసం కాదు. అలాంటి మంచిగా ఇప్పుడు క్రియేటర్స్ది బాగా ఇంపాక్ట్ అవుతుంది. తెల్లవారిసరికి మన యూట్యూబ్ క్రియేటర్ ఏం పెడతాడు, ఏంటి మంచి చెప్తాడు, ఫోన్ల గురించి చాలా వందల రకాల ఫోన్ల గురించి చెప్తున్నాం. అందులో ఒక నిమిషం ఒక మంచిగా ఉండాలి అనే చిన్న యాడ్ని చేయండి. చాలామందికి మీరు లైఫ్ ఇచ్చినట్టే. చదువు ఎంత ఇంపార్టెంటో ఇలాంటి ఏదో ఒకటి మీ థాట్కి మీ ఇష్టం, అది ఒక మంచి యాడ్ చేయండి. ఎందుకంటే మన టీవీల కన్నా యూట్యూబ్లోనే 24 గంటలు ఉంటున్నాం. టీవీలు కూడా కొనడం మానేసాం యూట్యూబ్ రావడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు మొబైల్లోనే
మన యూట్యూబ్ క్రియేటర్స్ని చూస్తుంటారు కాబట్టి మంచి ఎఫెక్ట్గా వర్క్ చేస్తుంది కాబట్టి యూట్యూబ్ అందులోనే మంచిగా ఎలా ఉండాలి అనేది చిన్నది మీ ఛానల్ ఒక్క నిమిషం ముందు మీ ఇంటర్వ్యూ ముందు ఈ యాడ్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు క్రియేటివ్గా ఆలోచించండి. యాడ్స్ ఇంకా మంచి గ్రోత్ వస్తుంది. ఓకే, మంచితనాన్ని మీరు పంచినట్టే, 10 రూపాయలు హెల్ప్ చేసినట్టే మంచి యాడ్స్ పెట్టినట్లయితే. ఓకే, చెడు గురించి కూడా అంత ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఒకప్పుడు థియేటర్లోకి వెళ్తే ఉమ్ములు ఎక్కడ చూసినా దరిద్రమైన ఉమ్ములు ఊసేసి ఎక్కడ కూడా పాన్ పరాకు, అసలు థియేటర్కి వెళ్తేనే ఎక్కడ కూర్చోవాలని వెతికి కూర్చోవలసి వచ్చేది అనమాట. ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్స్ ఎవడైనా కానీ సిగరెట్ కాల్చినట్టు కానీ ఒక పొగ త్రాగినట్టు కానీ ఆవేళ అప్పుడు యాడ్ చేసినప్పుడు అబ్బా చూడలేకపోతున్నాం యాడ్ అని అనడంతో వాళ్ళందరికీ ఈ క్యాన్సర్ అంటే ఎంత భయం వచ్చిందంటే ఒక యాడ్ చాలు అనమాట మనిషిని మార్చడానికి. ఒక యాడ్, ఇదే నా ప్రయత్నం కూడా. నా వీడియో ఎంతమందికి ఇంపాక్ట్ చేస్తో నాకు తెలియదు, కానీ ఒక యాడ్ ఎలాంటిదో నా వీడియోస్ కూడా అంతే. నాది ఒక యాడ్ లాంటిది నాది ఛానల్. ఎందుకంటే ఇలాగే ఉండాలి, మనిషి ఇలాగే ఉండాలని నొక్కి చెప్తారు. ఎవరు నేర్చుకుంటారు. ఎందుకంటే మనం మంచి చెప్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అనమాట. యాడ్ ముఖేష్ అనేది యాడ్, పాన్ పరాగ్ తినకండి, ఇలా నోటి క్యాన్సర్ వస్తుందని మా ప్రభుత్వం వేసిందే యాడ్. దానివల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మారిపోయింది. పొగాకి ఎవ్వరు కొనట్లేదు, ఎవ్వరు తినట్లేదు, ఎవరు తాగినట్టు కూడా నేను చూడట్లేదు. మల్టీప్లెక్స్ థియేటర్లో ఒకప్పుడు వెళ్తే ఎక్కడ కూర్చోలా అనేది ఇప్పుడు అందమైన బృందావనాలు అనమాట సినిమా హాల్లన్నీ. అంత భయంకరంగా యాడ్ మనిషి మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఒక చెడు అనేది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మంచి అనేది అంత ఇంజెక్ట్ చేస్తే అంత బాగా పనిచేస్తుందన్నమాట. ఒక యాడే ఇంత జనాలు మార్చిందంటే ఎవరు ఇంతవరకు గమనించలేదు కూడా. ఒక యాడ్ వల్ల అప్పుడు పొగాకు బయటకు వస్తే చాలు సిగరెట్లే కొనేవారు బయట థియేటర్లో. మీరు గమనించారో లేదో, ఇప్పుడు ఎక్కడ సిగరెట్ అనేది థియేటర్లో లేదనమాట. ఏ మల్టీప్లెక్స్కి వెళ్ళిన సిగరెట్ అమ్మరు, అసలు తాగరు కూడా జనాలు. ఒకప్పుడు సినిమాకి తాగడానికి ప్రశాంతంగా 2 గంటలు నములుకొని ఉయ్యడానికి పాన్ పరాకులు గుట్కాలు ఇవి తినడానికే వెళ్ళేవారు అన్నమాట. ఏ బెంచ్ మీద చూసినా దరిద్రమైన ఊతలు కూసేవారు. ఇప్పుడు సోఫా లాంటి చైర్లు వేస్తుండ్రు హాయిగా. ఆ యాడే మార్చింది అందరినీ. ఇంకా మీరు కాదన్నా అవునన్నా ఆ యాడే మార్చింది జనాల్ని. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి చెడు దాన్ని గమనించి యాడ్ రూపంలో వేయడం వల్ల ఒక 5 నిమిషాలు యాడ్ ఇవ్వడం వల్ల ఏమి నష్టం లేదు, చాలామందికి యూజ్ అవుతుంది. థియేటర్లో అలాంటి మంచి యాడ్స్ వేయండి. ఆ యాడ్ని చూడలేక కూడా మారారంటే అంత భయంకరంగా పెట్టారన్నమాట. ఒకసారి ఆ యాడ్ వేయగానే కళ్ళు మూసేస్తాం. ఎందుకు అంత ఇంపాక్ట్ చేస్తుంది తాగడం వల్లనే. పొగాకు చాలామంది మానేశారు. 100కి 100%. ఈ తరమలో అయితే అసలు పొగాకే ముట్టట్లేదు. కంపెనీలు మూసివలసిందే. కంపెనీలు ఎందుకంటే కంపెనీలు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ జీవనం అది విధానం. అది మనిషి మానేస్తే ఆటోమేటిక్గా అందరూ మానేస్తారు. కంపెనీలు కూడా తయారు చేయడం మానేస్తారు. మనం ఉపయోగిస్తేనే కంపెనీస్ తయారు చేస్తాయి. ఆ ఒక్క విషయం కంపెనీలు చెప్పవచ్చు కదా అంటారు చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కాదు, మనం వద్దు అని డిసైడ్ అయినాక మనం ఆ వస్తువు కొనకపోతే ఎవడికి అమ్ముతాడు? ఎవడికి అమ్మలేడు. కాబట్టి ఆటోమేటిక్గా కంపెనీ కూడా మూసేస్తుంది అన్నమాట. ఇలాగా మనలో మార్పు తీసుకొచ్చింది ప్రభుత్వం, బాగా ఆలోచించింది. ఇలాంటి మంచి హెల్త్ గురించి కూడా, హెల్త్ టర్మ్స్ ఇలాంటి టర్మ్లింగ్ చేసుకోవాలి, పాలసీలు చేసుకోవాలని కూడా మంచి యాడ్ ఆలోచించి మన కూటమి ప్రభుత్వం ఇలాంటివి పెట్టుంటే ఇంకా చాలామంది యాక్టివ్గా, అంటే మామూలు చెప్పడం వల్ల ఎవరు హెల్త్ పాలసీ చేసుకోవట్లేదు. కాబట్టి హెల్త్ పాలసీ గురించి కూడా మంచి యాడ్లు ఇస్తే థియేటర్లో చాలా మంచిది, చాలామందికి హెల్ప్ అవుతుంది. ఈ విషయం కూడా కొద్దిగా షేర్ చేసినట్లయితే చాలామందికి ఈ యాడ్స్ గురించి, సినిమాలో ప్రభుత్వం యాడ్స్ అనేది వేయడం అనేది చాలా మంచిది అనమాట. ప్రైవేట్ యాడ్స్ కన్నా ప్రభుత్వం జనాలకి ఏది ఉపయోగపడుతుందో అలాంటి యాడ్స్ చేస్తే చాలామందిని మార్పులు వస్తాయి. చాలామంది మారారు, మాస్ మహారాజులు చాలామంది తగ్గారు కూడా దీనివల్ల. ప్రతి యూట్యూబ్ క్రియేటర్ కూడా ఫస్ట్ మన సొంత మంచి వాక్యంతో కానీ, మంచి యాటిట్యూడ్తో కానీ,
లేదా ఒక మంచి సిద్ధాంతంతో కానీ మంచి యాడ్తో కానీ ఎంటర్ చేయండి. సబ్స్క్రైబ్లు ఇవన్నీ అడగండి. ఆటోమేటిక్గా నీది ఇష్టమైతే ఆటోమేటిక్ చేస్తారు జనాలు. ఇష్టపడితే నీ ఛానల్ ఇష్టపడి చేస్తారు. ఒక మంచి విషయం, ఎందుకంటే మన టాప్ క్రియేటర్స్ చెప్తే ఇంకా బాగా మాడిఫై అవుతారు జనాలు. ఇది నిజమేమేమో, ఇది నిజమే కదా. ఎందుకంటే మీరు కూడా లైవ్ ఎగ్జాంపుల్తో చెయ్యండి, బాగా జనాలకి మంచి ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.